ఊహించిందే జరుగుతోంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి పిలిచి ఆమంచిని బుజ్జగించినా, అంతా తాను చూసుకుంటానని హామీ ఇచ్చినా ఆమంచి మనసు మారలేదు. కార్యకర్తల సమావేశంలో తాను పార్టీ మారుతున్నట్లు తేల్చి చెప్పేశారు. దీంతో చీరాలలో పార్టీకి ప్రత్యామ్నాయంపై చంద్రబాబు దృష్టి సారించారు. సీనియర్ నేత కరణం బలరాంను చీరాల వెళ్లాలని ఆదేశించారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కొద్ది రోజుల క్రితం అభిమానులతో సమావేశమయ్యారు. తాను టీడీపీ వీడి వైసీపీలోనే చేరాలనే అంశంపై అభిప్రాయ సేకరణ చేశారు. దీంతో టీడీపీ అధినాయకత్వం అప్రమత్తమైంది. జిల్లా మంత్రిని రంగంలోకి దించింది. సీఎం లోకేష్ నేరుగా ఫోన్లో మాట్లాడినా, అమరావతి వచ్చి ఆమంచి కృష్ణమోహన్ ముఖ్యమంత్రితో సమావేశమైనా ఆ సమయంలోనూ టీడీపీలో కొనసాగే అంశంపై ఎటువంటి హామీ ఇవ్వలేదు. తాజాగా వైసీపీ అధినేత జగన్ నేరుగా ఆమంచి కృష్ణమోహన్కు ఫోన్ చేశారు. పార్టీలోకి రావాలని, సముచిత ప్రాధాన్యత ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వస్తే మంచి స్థానంలో ఉంటారంటూ అభయమిచ్చారు. ఇదే విషయాన్ని ఆమంచి తన సన్నిహితులతో చర్చించారు. ఇక వైసీపీలో చేరాలని డిసైడ్ అయినట్లుగా ఆమంచి ప్రకటించేశారు. ఈ రోజు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ వీడి వైసీపీలో చేరాలని నిర్ణయించడంతో టీడీపీ అధినాయకత్వం అప్రమత్తమైంది. ఈ విషయం ఖరారు కాగానే వెంటనే టీడీపీ అధినేత ప్రకాశం జిల్లా టీడీపీ సీనియర్ నేత కరణం బలరాంను వెంటనే చీరాల వెళ్లాలని ఆదేశించారు. అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన పోతలు సునీతతో వెళ్లి పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చీరాలలోని పార్టీ శ్రేణులకు సమాచారం ఇచ్చారు. కరణం బలరాం పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తారని, అందులో పాల్గొనాలని పార్టీ శ్రేణులను రాష్ట్ర పార్టీ కార్యాలయం నుండి ఆదేశాలు పంపించారు. ఆమంచి పార్టీ వీడడం వలన ఎటువంటి నష్టం లేదని చెబుతూనే అక్కడ పార్టీలో ఎటువంటి నష్టం లేకుండా ఎన్నికలకు సమాయత్తం చేసే బాధ్యతలను కరణం బలరాంకు అప్పగించారు. ఇప్పుడు చీరాలలో టీడీపీ అభ్యర్థి ఎవరనే చర్చ మొదలైంది. ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ నుండి ఇక్కడ పోటీ చేయడం దాదాపు ఖరారైంది. ఈ పరిస్థితుల్లో వైసీపీలో ఉన్న అసంతృప్తులను చేరదీయాలని టీడీపీ నిర్ణయించింది. ఇదే సమయంలో ఇక్కడ నుండి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీతను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించాలా, లేక కరణం బలరాం తనయుడికి అవకాశం ఇవ్వాలా అనే దానిపై టీడీపీ అధినాయకత్వం ఆలోచన చేస్తోంది. కరణం బలరాం ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండగా ఆయన తనయుడు గత ఎన్నికల్లో అద్దంకిలో పోటీ చేసి ఓడారు. గత ఎన్నికల్లో అద్దంకి నుండి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. దీంతో చీరాలలో ఎవరికి అవకాశం ఇస్తారనే దానిపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.